హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను 1 kg వంకాయలు తీసుకున్నాను, ఇలాగ లేతవి చూడండి. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, జీలకర్ర, చెక్క, యాలక్కాయ, లవంగాలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, తర్వాత నువ్వులు, ధనియాలు, ఎండుమిర్చి, పలుకులు. ఇవన్నీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇవన్నీ వేపుకోవాలన్నమాట. ముందుగా వేసిన పలుకులు వేపుకోవాలి. అలా పలుకులు వేసాక ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టి జీలకర్ర, చెక్క, లవంగా, అల్లం వెల్లుల్లి కూడా మనం వేపించుకోవాలండి, పచ్చివాసన రాదు. ఇది మసాలా కదా, కేజీ కాబట్టి వేస్తున్నాను. తర్వాత నువ్వులు కూడాను వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి అన్నీ కూడా వేసుకొని వేపించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడాను మొత్తం ఇలా మొత్తం వేపుకోవాలన్నమాట. వేపుకొని ఇందులోనే టమాటా కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం మగ్గుద్ది అనమాట. కొంచెం పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. మొత్తం వేగిపోయింది. మనం ఇప్పుడు చల్లారాక మిక్సీ వేసేసుకోవాలి, మసాలా రెడీ చేసుకోవాలి. ఈలోగా వంకాయలు కట్ చేసుకుందాం. ఇలా వంకాయలు ఆయిల్లో వేపుకోవాలి. ముందు వీడియో అవ్వలేదు, చేద్దామనుకున్నది. ఇలా వంకాయలు ముందుగానే ఆయిల్ వేసుకొని కట్ చేయకూడదు, ఘాట్లు పెట్టుకోకూడదు, వంకాయలు వేపించుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకొని మొత్తం చేసుకోవాలి. అయిపోయింది వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, కర్రీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్